నిజమైన ప్రేమ కథ ఎపిసోడ్ 11కు తిరిగి స్వాగతం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్తో మరికొందరికి షేర్ చేయండి. అలాగే కొత్త వ్యూవర్స్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఎలా ఉందో కామెంట్ చేయండి. చివరి దాకా చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఇక 11వ ఎపిసోడ్ మొదలెడుతున్నా. నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. నా మొబైల్ పగలగొట్టి నేను ఎవరిని కలవడానికి గాను ఎవరు నన్ను కలవడానికి కానీ లేకుండా పగడ్బందీగా ప్లాన్ చేశారు. ఆ తర్వాత 4 రోజుల్లోకి నా పెళ్ళి జరిగిపోయింది. నా జీవితంలోకి డబ్బు కోసం, ఆస్తి కోసం వచ్చిన ప్రవీణ్ పెళ్ళి అయినప్పటి నుండి నరకం చూపించాడు. దాంతో వాడికి డివోర్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. అప్పుడే నాన్న నా పేరు మీద ఉన్న ఆస్తి అంతా రోహన్ పేరు మీద రాసేశారని తెలుసుకొని బాబు తన దగ్గరే ఉండాలని కేసు వేశాడు. ఆ కేసు హియరింగ్ కోసం ఇక్కడికి వచ్చాను అని బాధగా చెప్పింది శ్రీజ. వెంటనే ఆమె దగ్గర డీటెయిల్స్ తీసుకొని తనకు తెలిసిన లాయర్కి సెండ్ చేసి ఆ ప్రాబ్లం వీలైనంత త్వరగా సమస్యను అయ్యేలా చూడమని చెప్పాడు విక్రమ్. తన మనసులోని ప్రశ్నను అడగాల వద్దా అని ఆలోచిస్తూనే, మరి నీ వైఫ్ పిల్లలు ఎక్కడ విక్రమ్ అడిగింది. ఆ మాటకి విరక్తిగా నవ్వి, నా పెళ్ళి ఎప్పుడో 9 ఏళ్ల క్రితమే అయిపోయింది కదా శ్రీజ. ఏ రోజైతే నీకు ప్రపోజ్ చేశానో ఆ రోజే మానసికంగా నిన్ను నా భార్య అనుకున్నాను. నిన్ను చూసిన కళ్ళు వేరొకరిని ఆ ఉద్దేశంతో చూడడానికి ఒప్పుకోలేదు. అందుకే అప్పటి నుంచి ఇలానే ఉన్నాను ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు విక్రమ్. అతని మాటలు విని ఆ కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక ముఖం పక్కకి తిప్పేసింది శ్రీజ. ఆ తర్వాత లాయర్ కాల్ చేసి చెప్పడంతో ఆమెతో పాటు వెళ్ళి కోర్ట్ ప్రొసీడింగ్స్ అన్నీ దగ్గర నుండి చూసుకొని తీర్పు శ్రీజకి ఫేవర్గా వచ్చేలా చేశాడు విక్రమ్. దాంతోపాటు ఆమె డివోర్స్ కేసు కూడా సాల్వ్ అవ్వడంతో ఆ రాక్షసుడి చెర నుండి విముక్తి లభించినందుకు చాలా సంతోషించింది శ్రీజ. ఆ తర్వాత బాబును తీసుకొని తన ఊరికి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత శ్రీజ ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసరికి బాబుతో ఆడుకుంటున్న విక్రమ్ని చూసి సర్ప్రైజ్ అయ్యింది శ్రీజ. ఏయ్, ఏంటలా షాక్ అవుతున్నావు? చెప్పా కదా నా పెళ్ళి ఎప్పుడో అయిపోయిందని. కాకపోతే ఇన్నేళ్లకి నా భార్యా బిడ్డలతో కలిసిండే ఛాన్స్ వచ్చింది అంటూ ఆమె వైపు చూసి కన్ను గీటి చిరునవ్వుతో ఆమె నుదుటన ముద్దు పెట్టుకున్నాడు విక్రమ్. అప్పుడే పక్క రూమ్ నుంచి వచ్చిన శ్రీజ తల్లిదండ్రులు కూడా ఆమె వైపు చూసి కళ్ళతోనే తమ అంగీకారాన్ని తెలిపారు. ఫ్రెండ్స్, తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోస్ మీకు ఎలా అనిపిస్తుందో దయచేసి చెప్పండి. అలాగే కామెంట్స్ రూపంలో నా కథలను నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.